సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పెడితే ఈ సమస్యలు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ పథకం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ పథకము మరి అది అమలు చేసే పరిస్థితుల్లో లేదు. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రులకు సకాలంలో చెల్లించని కారణంగా ప్రభుత్వం రియంబర్స్మెంట్, ఈ ఆసుపత్రి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు మరి సకాలంలో మెడికల్ హెల్త్ స్కీము అమలు జరగని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ మేము సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్